మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్ అంటేనే ఆటగాళ్ళ మీద కోట్ల రూపాయల వర్షం. కానీ కొన్నిసార్లు ఫ్రాంచైజీలు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే అంత డబ్బు పెట్టింది ఆటగాళ్ళ కోసమా లేక బెంచ్ మీద కూర్చోబెట్టడానికా అనిపిస్తుంటుంది. ఈ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు చేసిన భారీ వ్యూహాత్మక తప్పిదాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. 14.2 కోట్లు పోసి ప్రశాంత్ వీర్ను కొనుగోలు చేసింది సిఎస్కే. ఎందుకు వాడటం లేదు అసలు? అటు కేకేఆర్ ఏకంగా 25.2 కోట్లు పెట్టి కెమెరాన్ గ్రీన్ను కొనుగోలు చేశారు. కనీసం బౌలింగ్ కూడా చేయటం లేదు. ఎందుకు బౌలింగ్ కూడా చేయించట్లేదు? ఇక 40 కోట్ల విలువైన ఈ ఇద్దరు ప్లేయర్ల కథ ఏంటి అసలు? వీళ్ళిద్దరిని ఎందుకు పక్కన పెట్టారు? ఈ వీడియోలో చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? అది ప్రశాంత్ వీర్ విషయంలో వారు తీసుకున్న నిర్ణయం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ అన్క్యాప్డ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా భావించి సిఎస్కే ఏకంగా కూడా 14.2 కోట్లు వేలం పాడి కొనుగోలు చేసింది. విచిత్రం ఏంటంటే అంత భారీ ధర పెట్టుకున్న తర్వాత అతని మైదానంలో సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమవుతుంది అతను ఉపయోగించుకోవటంలో. జడేజా లాంటి సీనియర్ ఆల్రౌండర్ను బ్యాకప్ అని చెప్పి అసలు అతనికి బౌలింగ్ ఇచ్చే ధైర్యం ఎందుకు చేయటం లేదు? భారీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా అతన్ని సరిగ్గా వాడకపోవటం సిఎస్కే పతనానికి ఒక ముఖ్య కారణం. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయం చూద్దాం. వీరి పరిస్థితి ఇంకా దారుణం. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ కోసం ఏకంగా కూడా 25.2 కోట్లు వెచ్చిచ్చారు. కానీ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో గ్రీన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 221 పరుగులు, సన్ రైజర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 226 పరుగులు ఇస్తున్న గ్రీన్ను బౌలింగ్లోకి దించే సాహసం కేకేఆర్ కెప్టెన్ రెహానే చేయటం లేదు. 25 కోట్లు పెట్టింది కేవలం బ్యాటింగ్ కోసమేనా అనే విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ చేయని ఆల్రౌండర్ జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడు? ఇది కేకేఆర్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం కాదా అంటున్నారు ఫ్యాన్స్. ఇక మీరేమంటారు వీరిద్దరి విషయంలో అనేది కూడా కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడే ఉంది. బౌలింగ్ చేయడానికి గ్రీన్కు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ఇంకా పూర్తి అనుమతి లభించలేదని కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నారు. అయితే దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెబుతోందంటే 2026 T20 ప్రపంచ కప్ సమయంలో గ్రీన్కు నడుము కింది భాగంలో గాయమైంది. దాని నుండి అతను కోలుకుంటున్నాడని, ఈ విషయం కేకేఆర్ మేనేజ్మెంట్కు ముందే తెలుసని బాంబు పేల్చింది. మరి గాయం ఉందని తెలిసి కూడా 25 కోట్లు పెట్టి ఎందుకు ఇతన్ని తీసుకోవటం జరిగింది? ఇక కేవలం సగం ఫిట్నెస్తో ఉన్న ప్లేయర్ను అంత భారీ ధర పెట్టి కొనటం కేకేఆర్ ఆక్షన్లో చేసిన తెలివి తక్కువ పని కాదా? ఇక ఒక ప్లేయర్ మీద కోట్లు కుమ్మరించే ముందు వారి ఫిట్నెస్ మరియు జట్టు అవసరాలని గుర్తించాలి. 14 కోట్ల రూపాయలు 25 కోట్లు అంటే చిన్న విషయమా? ఏ మాత్రం కాదు. సిఎస్కే ఇప్పటికైనా ప్రశాంత్ వీర్ను పూర్తి స్థాయిలో వాడకపోతే ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతే. ఇక అలానే కేకేఆర్ కూడా గ్రీన్ను కేవలం బ్యాటర్గానే వాడుకోవాలి అనే లేదా అనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనేది ఆలోచించుకోవాలి. ఈ ఇద్దరు ప్లేయర్ల వల్ల ఇటు పర్సు ఖాళీ అయింది, అటు జట్టుకు ఉపయోగం లేకుండా పోయింది. మరి ఈ 40 కోట్ల వృధాపై మీరేమనుకుంటున్నారు? ఈ 40 కోట్లు వృధానేనా? ఏమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇక సిఎస్కే కేకేఆర్ మేనేజ్మెంట్ పొరపాటు చేశాయా లేదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.